ఇక అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అనుకున్నంత పని చేశాడు. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీపై ఉన్న అక్కసును తీర్చుకున్నాడు. ఆ ఉక్రెయిన్కు ఉన్న ఇక్కడ నుంచి ఆయుధాలు కానీ ముందుకున్న సామాగ్రి కానీ వాహనాలతో పాటు ఏ ఇతర సహాయం కూడా చేయబోమని వైట్ హౌస్ అధికారులు స్పష్టం చేశారు. ప్రత్యేక కథనంలో దీనికి సంబంధించినటువంటి మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. వైట్ హౌస్లో హై వోల్టేజీ డ్రామాను యావత్ ప్రపంచం ప్రత్యక్ష ప్రసారంలో చూసింది. వాస్తవానికి వైట్ హౌస్లో ఇప్పటి వరకున్న ప్రెసిడెంట్లు ఇతర దేశాలకు చెందిన ప్రెసిడెంట్లతో సమావేశమైనప్పుడు మీడియాను దూరం ఉంచేవారు. మీటింగ్ తర్వాత మీడియా ముందుకొచ్చి బ్రీఫింగ్ ఇచ్చి వెళ్లేవారు. అయితే ట్రంప్ రూటే సెపరేటు కదా. ట్రంప్ మీడియా ముందే మొత్తం డ్రామా నడిపించాడు. చివరికి జెలెన్స్కీతో గట్టిగా కౌంటర్లను ఎదుర్కొని అవమానాల పాలు కావాల్సి వచ్చింది. ప్రస్తుతం ట్రంప్ జెలెన్స్కీపై కుతకుతలాడిపోతున్నాడు. జెలెన్స్కీని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ పదవి నుంచి తప్పించాలని చూస్తున్నాడు. తెర వెనుక తన ప్రయత్నాలు కూడా మొదలెట్టాడు. ఇక తాజా విషయానికి వస్తే ఇప్పటి నుంచి ఉక్రెయిన్కు ఆయుధాలు కానీ మందుగుండు సామాగ్రి కానీ లేదా మిలిటరీ వాహనాలు కానీ ఇచ్చేదే లేదని తెగేసి చెప్పాడు ట్రంప్. ఇక ట్రంప్ చెప్పదలుచుకుంది ఏమిటంటే జెలెన్స్కీకి విశ్వాసం లేదని, తీరు మారే వరకు ఎలాంటి సాయం చెయ్యరాదని నిర్ణయించుకుంది ట్రంప్ టీం. దీంతో జో బైడెన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఉక్రెయిన్ చేసుకున్న ఒప్పందాలన్నీ రద్దయ్యాయి. జో బైడెన్ అధికారంలో ఉన్నప్పుడు ఉక్రెయిన్కు ఉదారంగా మందుగుండు సామాగ్రి, వాహనాలతో పాటు ఇతర ఎక్విప్మెంట్ ఇవ్వడానికి అంగీకరించారు. తాజా నిర్ణయంతో జో బైడెన్ జమానాలో కుదుర్చుకున్న ఒప్పందాలన్నీ రద్దవుతాయి. ఇక వైట్ హౌస్లో జెలెన్స్కీకి, ట్రంప్కు, జేడీ వాన్స్కు మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇక ట్రంప్ చెప్పేదేమిటంటే బేషరతుగా పుతిన్తో కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకోవాలని పట్టుబడుతున్నాడు. నీ వల్ల మూడవ ప్రపంచ యుద్ధం ముప్పు పొంచి ఉందని, ఉక్రెయిన్ ప్రజల తరపున నువ్వే గ్యాంబ్లింగ్ ఆడుతున్నావని జెలెన్స్కీపై చిందులు వేశాడు. బలవంతంగా శాంతి చర్చలకు ఒప్పుకోవాలనేది ట్రంప్ ఉద్దేశం. దానికి జెలెన్స్కీ ససేమిరా అన్నాడు. పుతిన్ పచ్చి మోసగాడు. 2014 నుంచి 2019లో తాను ఒప్పందాలపై సంతకాలు చేసినా తమ భూభాగాలను ఆక్రమిస్తున్నాడని ఆరోపించాడు. ఒకవేళ మీరు ఉక్రెయిన్కు సెక్యూరిటీ గ్యారంటీ ఇస్తే తాను కాల్పుల ఒప్పందం కుదుర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారని జెలెన్స్కీ ట్రంప్తో అన్నాడు. అయినా ట్రంప్ సెక్యూరిటీ హామీ ఇవ్వడానికి నిరాకరించాడు. వైట్ హౌస్ సీనియర్ అధికారి ఒకరు ఫాక్స్ న్యూస్తో మాట్లాడుతూ ఉక్రెయిన్కు తాత్కాలిక ఎయిడ్ నిలిపివేశామని, శాశ్వతంగా కాదని చెప్పాడు. మరో వార్తా సంస్థ బ్లూంబర్గ్ మాత్రం ఉక్రెయిన్లో ఉన్న ఆయుధాలు జోలికి పోమని, అయితే ప్రస్తుతం ఉక్రెయిన్కు రవాణా అవుతున్న ఆయుధాలు మార్గమధ్యంలో ఉంటే వాటిని తిరిగి రప్పించుకుంటామని చెప్పారు. పోలాండ్ నుంచి కొన్ని యుద్ధ విమానాలు, ఆయుధాలు ఉక్రెయిన్కు చేరాల్సి ఉంది, వాటిని ఆపేస్తామని చెప్పారు. అయితే వైట్ హౌస్లో ఉక్రెయిన్కు ఆయుధాలు నిలిపివేయాలని ఉన్నతాస్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్, హెడ్సెట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్క్ రుబియో, డైరెక్టర్ జనరల్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ తులసి గబార్డ్స్, ట్రంప్ మిడిల్ ఈస్ట్ ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్లు కలిసి ఈ నిర్ణయం అయితే వీరు చెప్పేదేమిటంటే ప్రెసిడెంట్ ట్రంప్కు ఉక్రెయిన్, రష్యాల మధ్య శాంతి ఒప్పందం కుదరాలనేది ఆయన ఉద్దేశమన్నారు. అలాగే తమ భాగస్వాములు అంటే రష్యా, ఉక్రెయిన్లు కూడా కలిసి రావాలని కోరుకుంటున్నామని వైట్ హౌస్ అధికారి ఒకరు వాషింగ్టన్ పోస్టుతో మాట్లాడుతూ చెప్పారు. ప్రస్తుతం ఉక్రెయిన్కు ఎయిడ్ నిలిపివేస్తున్నాం, పరిస్థితిని సమీక్షిస్తున్నాం, సమస్య పరిష్కారం కోసం తమ వంతు సాయం ఉంటుందన్నారు వైట్ హౌస్ సీనియర్ అధికారి. ఇక యుఎస్ కాంగ్రెస్ మొత్తం $175 బిలియన్ ఎయిడ్ను ఉక్రెయిన్ కోసం ఆమోదించింది. $175 బిలియన్ ఎయిడ్ను ఉక్రెయిన్ కోసం ఆమోదించింది. కాగా యుద్ధం మొదలై 3 సంవత్సరాలు దాటి 4వ సంవత్సరంలో ఎంట్రీ కూడా ఇచ్చింది. అయితే జో బైడెన్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవడానికి ముందు కూడా ఉక్రెయిన్కు $5.9 బిలియన్ అదనపు ఆయుధాలు ఇవ్వాలని సెక్యూరిటీ బడ్జెట్ అసిస్టెన్స్లో పేర్కొన్నాడు. అయితే ఉక్రెయిన్కి ఇచ్చే యుఎస్ అసిస్టెన్స్, వాటిలో మిలిటరీ ఎయిడ్ అంతా వరల్డ్ బ్యాంక్ ట్రస్ట్ ఫండ్ నుంచి ఇతర ఫండ్స్, ఉదాహరణకు యుఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్, దాన్ని యుఎస్ ఎయిడ్ అంటారు. దాన్ని ట్రంప్ మొత్తం ప్రక్షాళన చేశాడు. యుఎస్ ఎయిడ్ ఇవ్వకుండా పూర్తిగా మూసివేశారు. వాస్తవానికి యుఎస్ ఎయిడ్ ద్వారా ప్రపంచంలోని పలు పేద దేశాలు ఈ ఎయిడ్ పైనే ఆధారపడి బ్రతుకుతున్నాయి. ఇదిలా ఉండగా అమెరికా ఉక్రెయిన్కు పంపించే డబ్బుతో అక్కడి టీచర్లు, డాక్టర్లకు వేతనాలు చెల్లించేవారు. ప్రభుత్వం యథావిధిగా కొనసాగడానికి ఈ డబ్బు అవసరమయ్యేది. ఇక మిలిటరీ పూర్తిగా రష్యా యుద్ధంపై ఫోకస్ పెట్టడానికి సరిపోయేది.
ఇక అమెరికా యుక్రెయిన్కు ఆయుధాలు పంపించే విషయానికొస్తే 2 ప్రోగ్రాంల ద్వారా పంపించేది. వాటిలో ఒకటి టీ ప్రెసిడెన్షియల్ డ్రా డౌన్ అథారిటీ. దీని ద్వారా ప్రెసిడెంట్ తక్షణమే ఆయుధాలు, మందుగుండు సామాగ్రి అమెరికాకు చెందిన ఆయుధ భాండాగారం నుంచి విదేశాలకు పంపించే వెసులుబాటుంటుంది. దానికి కాంగ్రెనేషనల్ అనుమతి అవసరం లేదు. మరోటి యుక్రెయిన్ సెక్యూరిటీ అసిస్టెంట్ ఇనిషియేటివ్ మిలిటరీ ఎక్విప్మెంట్ ను డిఫెన్స్ ఇండస్ట్రీ కొనుగోలు చేస్తుంది. కాగా ఇప్పటి వరకు యుక్రెయిన్ కు పీడీఏ కింద $31.7 బిలియన్ ఆయుధాలు పంపించింది. వాటిలో $20 బిలియన్ల ఆయుధాలు ఇప్పటికే యుక్రెయిన్ కు చేరుకున్నాయి. ఇక బైడెన్ జమానాలో ఆమోదించిన ఆయుధాలు మాత్రమే ఇప్పటికీ యుక్రెయిన్ కు రవాణా అవుతున్నాయి. అయితే ట్రంప్ ప్రెసిడెంట్ గా అధికారం చేపట్టిన తర్వాత నుంచి ఇప్పటి వరకు యుక్రెయిన్ కి ఎలాంటి మిలిటరీ ప్యాకేజీ కానీ ఎయిడ్ కానీ ప్రకటించలేదు. పరిస్థితి ఇలా ఉంటే భవిష్యత్తులో కూడా ఆయుధాలు పంపడం అనుమానమే. జెలెన్స్కీ పేరెత్తితేనే అంతెత్తున లేస్తున్నారు ట్రంప్. సోమవారం నాడు యుక్రెయిన్ యుద్ధం గురించి ప్రస్తావించారు. సమీప భవిష్యత్తులో యుద్ధం ముగిసే అవకాశాలు లేవని తేల్చి చెప్పారు. తన సోషల్ మీడియాలో సోమవారం నాడు ట్రంప్ పోస్టు పెట్టారు. ఆ లింక్ ను అసోసియేటెడ్ ప్రెస్ కు పెట్టారు. జెలెన్స్కీ ఇచ్చే స్టేట్మెంట్ పరమ చెత్త స్టేట్మెంట్లు ఇస్తున్నాడని మండిపడ్డారు. అలాంటి వారికి అమెరికా ఎలాంటి సాయం చేయదు, దూరంగా ఉంటుందన్నారు ట్రంప్. ఇక ట్రంప్ చెప్పుకొచ్చేదేమిటంటే యుక్రెయిన్ కు అమెరికా వెనుకుండి ఆయుధాలు సరఫరా చేస్తున్నంత వరకు ఆయన శాంతి చర్చలకు ముందుకు రాడు. అలాగే యూరోప్ లో జరిగే మీటింగ్ జెలెన్స్కీ మాట్లాడుతూ అమెరికా అండలేకపోయినా తాము రష్యాతో యుద్ధం యథాతథంగా కొనసాగిస్తామని చెబుతున్నాడు. దీన్ని బట్టి చూస్తే జెలెన్స్కీ ఇప్పట్లో యుద్ధం ముగించాలని ఆలోచనలో లేడు. తనకు తాను గొప్ప హీరో అనుకుంటున్నాడని మండిపడ్డారు అమెరికా ప్రెసిడెంట్. సోమవారం రాత్రి మరోమారు ట్రంప్ జెలెన్స్కీ గురించి ప్రస్తావించారు. దీర్ఘకాలం పాటు జెలెన్స్కీ కొనసాగలేదు. అమెరికా ఒత్తిడికి లొంగి తమ షరతులకు లోబడి రష్యాతో శాంతి ఒప్పందం కుదుర్చుకోవాల్సిందేనని అన్నారు. ఇక ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం నాడు రష్యాకు మరింత దగ్గర కావాలనుకుంటోందని తెలిపింది. ఇప్పటి వరకున్న ఆంక్షలను ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది. వైట్ హౌస్, ట్రెజరీ డిపార్ట్మెంటు వెంటనే రష్యాపై విధించిన ఆంక్షల జాబితాలను పంపించాలని కోరింది. దీని అర్థమేమిటంటే త్వరలోనే రష్యా, అమెరికా బాయి అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. అలాగే జేడీ వాన్స్ కూడా యుక్రెయిన్ కు సెక్యూరిటీ గ్యారంటీ కావాలనుకుంటే పుతిన్ మళ్లీ యుక్రెయిన్ పై దండయాత్ర చేయకుండా ఉండాలంటే అమెరికా ఆర్థిక వ్యవస్థతో పాటు యుక్రెయిన్ భవిష్యత్తు కోసం యుక్రెయిన్ ఖనిజాలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఒక చిన్న దేశం, 20,000 సైనికులు కూడా లేని దేశం, అది పెద్ద దేశాన్ని, అది కూడా 30-40 ఏళ్ల నుంచి యుద్ధం చేయని దేశం రష్యాను ఎలా ఓడించగలదని జెలెన్స్కీని ప్రశ్నించాడు. మొత్తానికి ప్రెసిడెంట్, ఆయన డిప్యూటీ ఇద్దరూ కలిసి జెలెన్స్కీపై ఉన్న వ్యక్తిగత కోపంతో యుక్రెయిన్ మొత్తానికి ఆయుధాలు నిలిపివేయడం, అమెరికా ద్వంద్వ వైఖరి మరోమారు యావత్ ప్రపంచం ముందు తేటతెల్లమయ్యింది.